హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు బ్యాడ్ న్యూస్ల గురించి మాట్లాడబోతున్నా. ఒకటి వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ సంజన గారు, ఇంకొకటి వెరీ 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 బ్యాడ్ న్యూస్ ఫర్ తనూజ. మరి ఏమరా నీకు బుర్రా బుద్ధి ఉందా? తనూజకి ఇది బ్యాడ్ న్యూస్ ఏంటి, ఇది గుడ్ న్యూస్, గోల్డెన్ న్యూస్ అనే వాళ్ళకి షుగర్ ఆపుకొని వీడియో అంతా పూర్తిగా చూస్తే మీకు ఆ అన్ని డాట్లు కనెక్ట్ అయితే నేను చెప్తా. డాట్లన్నీ నేనే బొమ్మరిల్ సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా సిద్ధార్థని అలా తీసుకెళ్ళి క్యారమ్ బోర్డు దగ్గరికి తీసుకెళ్ళి కొడతాడు కదా, అలాగా మీకు అట్టిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టు చెప్తా. అప్పుడు మీరే ఒప్పుకుంటారు ఇది గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, హారబుల్ న్యూసా అనేది. ఓకేనా? సో ఈ రెండు మాట్లాడదాం, బలంగా మాట్లాడదాం, స్పష్టంగా మాట్లాడదాం. దీన్ని బట్టి బిగ్ బాస్ స్క్రీన్ ప్లే ఎలా నడపబోతున్నాడు ఈ 10 రోజులు అనేది కూడా ఒక ఐడియా వస్తుంది మనకి. సో ఏం జరగబోతుంది అనేది నా అనాలిసిస్లో భాగంగా చెప్తా. మీకేమనిపించిందో వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత మీరు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మధ్య సగం వీడియో అక్కడక్కడ చూస్తే మీకు అర్థం కాదు, అండ్ నేను అంత ల్యాగ్ చేసేంత వీడియో కూడా చేయను. మహా అయితే 7-8 నిమిషాలు అయిపోద్ది. మీ డేటా అయితే నేను బొక్క పెట్టను. సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా ఒపీనియన్ మీ ఒపీనియన్ మ్యాచ్ అయితే ఇప్పుడు లైక్ చేయండి. కుదిరితే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. ఒక 600 సబ్స్క్రైబర్లు వస్తే 80,000. ఇట్స్ అ వెరీ 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 బిగ్ మైల్ స్టోన్ ఫర్ మై రివ్యూస్. ఎందుకురా అంటే సీజన్ స్టార్ట్ చేసే ముందు 39,000తో స్టార్ట్ చేసాం. డబల్ అంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్. సో ఒక 600 సబ్స్క్రైబర్లు వస్తే 80,000 అవుతుంది. సో కైండ్లీ సబ్స్క్రైబ్. ఒకవేళ వీడియో నచ్చితే, నచ్చకపోతే వద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, బయోలో కూడా ఉంటుంది, లింక్ క్లిక్ చేయండి. ఆర్ వెళ్ళి సెర్చ్ చేసిన మై రివ్యూస్ అఫీషియల్ 12,400 చేంజ్ ఫాలోవర్స్ ఉంటారు, బ్లూటిక్తో ఫాలో అవ్వండి. అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి వీడియో కంటే ముందు. ఇంకా మొదలు పెడదాం వీడియోలకి. సో యాక్చువల్గా ఇందాక వీడియోలో అప్డేట్ చెప్పాను కదా, ఏమని చెప్పాను, సంజన గారు లీడింగ్లోకి వచ్చారు అని చెప్పి. లీడింగ్లోగా టాప్లోకి వచ్చారు. ఎందుకు వచ్చారా అంటే ప్రోమో 1 చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రోమో 1లో ఏం చేశారా అంటే ఇది ఫెయిర్ కాదు అనే థీమ్కి జస్టిఫికేషన్ కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు బిగ్ బాస్. సో మనం అనేది ఏం లేదు. సో ముందుగానే మన మైండ్ ట్యూన్ చేసి పెట్టేశాడు కాబట్టి మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఫస్ట్ రోజు ఒకరిని తీసి సంజనాని తీసేశారు, తర్వాత మళ్ళీ ఇద్దరిని తీయమంటే ఫస్ట్ సంజన గారికి 0 వచ్చింది, దాని తర్వాత సంజన గారిని తీసేశారు, దాని తర్వాత టాప్లో ఉన్న ఎమాన్యుల్, డెమోన్ వెళ్ళిపోయారు. సో ప్రతిరోజు ఏదో ఒక అన్ఫేర్ జరుగుతుంది. ఈరోజు ఏందిరా అంటే లాస్ట్లో ఉన్నది ఇంకా అవుట్ ఆఫ్ దిస్ ఓట్ అపీల్. సో లాస్ట్లో ఉన్నది సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి తాలూకా మెయిన్ పాయింట్స్ లైక్ వచ్చిన 1,00,000 పాయింట్లు అండ్ టాస్క్లో వచ్చిన పాయింట్లలో సగం, అందులో మెయిన్ పాయింట్స్లో వచ్చిన సగం 50,000, అందులో 140 160 వచ్చింది అనుకుంటా. సో 70-80 ఇది ఒక ప్లేయర్కి ఆల్రెడీ లీగ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వమని అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారో మీరు విన్నారు కదా. సో నాకు బాగా అనిపించింది, చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరిది బాండ్ ఎమోషనల్గా ఉంది కాబట్టి భరణి గారికి, సుమన్ శెట్టి గారికి. సో సుమన్ శెట్టి గారు నాకు ఎవరున్నారన్న అని చెప్పి ఆ మాటలు కానీ అది చాలా 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 ఆర్గానిక్గా ఎమోషనల్గా ఉంది. ఇక్కడ సుమన్ శెట్టి గారి మీద రెస్పెక్ట్ పెరిగింది. సుమన్ శెట్టి కంటే నాకు భరణి గారి మీద రెస్పెక్ట్ 10 రెట్లు పెరిగింది. ఆయన కూడా 10 మెట్లు అలా ఎక్కువ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇందాక వీడియోలో చెప్పినట్టే ఆయనకి హ్యాపీగా సెల్ఫిష్గా సుమన్ శెట్టి గారి పాయింట్లు ఆ 50,000 పాయింట్లు తీసుకుంటే అక్కడ ఆయనకి 50 + 50 1,00,000 అయిపోతుంది. ఈయన పాయింట్లు తీసుకుంటే ఆయన టాప్లోకి వెళ్ళిపోతాడు, దగ్గరలో కూడా ఎవరు ఉండకుండా. బట్ ఆయన చూస్ చేసుకోలేదు. న్యాయంగా వెళ్దాం, ఇంకొక అండర్డాగ్కి హెల్ప్ చేద్దాం, ఇది వేరే వాళ్ళకి ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి సంజన గారిని నేను చెప్పడం చాలా 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 మంచి మాట అండ్ వెరీ గుడ్ డెసిషన్. ఆ ఒక్క డెసిషన్కి ఆయన టాప్ 5 అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపోవట్లేదు, ఎందుకంటే ఆడియన్స్ అలా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఆ పాయింట్లు వెళ్ళి సంజన గారికి ఇవ్వడం అది కూడా చాలా ఎమోషనల్గా, ఆమె కూడా చాలా ఎమోషనల్గా అయ్యారు. ఓవరాల్గా అంతా మంచిగా జరుగుతుందిరా. పాపం సంజనకి 14 వారాల్లో రకరకాల యాంగిల్లో బిగ్ బాస్ కానీ, నాగార్జున గారు కానీ, హౌస్మేట్స్ కానీ రకరకాల యాంగిల్లో టార్గెట్ చేసి, హింసించి, డ్రైన్ అవుట్ చేసి, హ్యూమిలేట్ చేసి ఇన్ని చేసినా కూడా చివరికి ఏదో కొంచెం మంచి జరుగుతుంది అని చెప్పి ఆమె పాయింట్లు వచ్చే మంచి జరిగింది అనుకున్నాం. ఆమె కూడా టాస్క్లో ఆడి ఏమీ ఫ్లూక్లో కాదు, 2 టాస్క్లు, ఆ జోకర్ టాస్క్లో ఫస్ట్ పొజిషన్ ఆమె వచ్చింది, తర్వాత జరిగిన స్పెల్లింగ్ టాస్క్లో కూడా ఆమె ఫస్ట్ పొజిషన్ వచ్చి ఆమె ఏమి వచ్చిన పాయింట్లతోనే ముందుకెళ్ళడంతో కాకుండా ఆమె ఓన్గా గెయిన్ చేసుకుని 2 టాస్క్లు బ్యాక్ టు బ్యాక్ కాన్సిక్యూటివ్ విన్స్ కొట్టి లీడర్ పొజిషన్లో టాప్ 1లో ఉంది ఆమె. తర్వాత టాప్ 2లో తనూజ గారు ఆమె కూడా బాడారు, స్పెల్లింగ్ టాస్క్లో సెకండ్ పొజిషన్ వచ్చింది. సో ఓవరాల్గా కన్సాలిడేట్ చేస్తే ఆమె సెకండ్ పొజిషన్కి వచ్చారు. వెరీ గుడ్ న్యూస్. కానీ ఇక్కడ ఏం చేశాడంటే బిగ్ బాస్, నిన్న నేను అదే తిట్టాను, డే 1 వెళ్ళిన ఆడియన్స్ మంచిగా
కొంచెం ఇరకాట పెట్టే క్వశ్చన్లు, జనరల్ ఆడియన్స్కి దగ్గరలో ఉన్న క్వశ్చన్లు ఇమాన్యుల్ని అడిగారు. లైవ్లో చూపించారు, మెయిన్ ఎపిసోడ్లో రొట్ట క్వశ్చన్లు చూపించారు. బట్ లైవ్లో అట్లీస్ట్ కొన్ని సెన్సిటివ్ క్వశ్చన్లు ఏదైతే ఇమాన్యుల్కి అడ్రస్ చేయాలో, ఏదైతే ఇమాన్యుల్కి చెప్తే ఇంప్రూవ్ చేసుకుంటారో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడిగారు. మాస్టర్ టాస్క్లో మీరు ఎందుకు అలా బిహేవ్ చేశారు, సంజన గారితో ఎందుకు అలా చేశారు, తనుజ గారితో ఎందుకు దూరంగా ఉన్నారు, ఇవన్నీ. కానీ నిన్నటిది వచ్చి ఆల్మోస్ట్ కదా అన్ని రొట్ట క్వశ్చన్లే. వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు మోర్ దెన్ ఆడియన్స్ ఏదో ఫ్యాన్స్ లాగా బిహేవ్ చేశారు. ఫ్యాన్స్ అయినా కూడా ఫ్యాన్స్ వస్తే ఎలా బిహేవ్ చేయాలి, నిజంగా నేను నిన్న అదే చెప్పాను. తనుజ గారు ఫ్యాన్స్ వస్తే ఆమె గేమ్ హెల్ప్ అయ్యేలాగా, ఆమె గేమ్ ఇంప్రూవ్ అయ్యేలాగా చెప్పాలి. కానీ మీరు చాలా బాగున్నారు, మీరు అందంగా ఉన్నారు, సీరియల్ కంటే ఇక్కడే బాగున్నారు, మీరు నవ్వుతే బాగుంటుంది, ఇది ఆట తూడు తమలపాకు ఇలాంటివన్నీ చెప్పి రొట్ట చేస్తారు. అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది. ఆమె వచ్చారు, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఓట్ అపీల్ చేశారు, వెళ్ళిపోయారు. ఈరోజు టాప్ 2 మళ్ళీ. సో టాప్ 2 వీళ్ళిద్దరు ఉన్నారు, సంజన తనూజ ఇద్దరు వచ్చారంట. ఇద్దరు వస్తే ఆ తొప్పాస్ క్వశ్చన్ ఏదో ఒకటి అడుగుతారు బిగ్ బాస్. సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఫేమస్ పర్సన్లో మీరు ఏం దొబ్బేస్తారు, ఇది. అక్కడ ఎవడేం చెప్పినా నేను అదే చెప్పాను కదా, అక్కడ వచ్చిన ఆడియన్స్కి ఆల్రెడీ ముందే చెప్తారు వీళ్ళు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి. సరే, నిన్న తనూజ బర్నీలో వాళ్ళ యాంగిల్ అనుకున్నారేమో, ఓవరాల్గా డే 1 నుంచి చూస్తే ఈ వర్త్ అని చెప్పి మేము సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. క్వశ్చన్కి ఆమె ఇచ్చిన ఆన్సర్కి సంబంధం లేకుండా అలా సెలెక్ట్ చేసుకోరు అనుకుందాం. కానీ ఈరోజు తనూజ మళ్ళీ సంజన వచ్చినప్పుడు మళ్ళీ తనూజకే ఓట్లు ఎక్కువ రావడం వల్ల, సంజన గారికి ఓట్లు తక్కువ రావడం వల్ల ఆడియన్స్తో ఇంటరాక్షన్ జస్ట్ ఒక 5 నిమిషాలు అయ్యి ఆ ఓట్ అప్పీల్ ఇవ్వకుండా ఆడియన్స్తో క్వశ్చన్స్ కూడా ఫేస్ చేయకుండా వెళ్ళిపోయిందని పాపం. ఇది అంత అన్యాయం. ఇంత కష్టపడి డే 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 లేపింది ఆమె, బిగ్ బాస్ సీజన్ 9 టీఆర్పీ తెచ్చింది ఆమె, బిగ్ బాస్ సీజన్ 9లో కాన్ఫ్లిక్ట్లు తెచ్చింది ఆమె, రకరకాల గేమ్ చేంజింగ్ మూమెంట్లు క్రియేట్ చేసింది ఆమె. ఈ వారం కూడా ఇష్టం వచ్చినట్టు తొక్కేసిన, రకరకాల పాలిటిక్స్ అయినా, బాటమ్ వర్సెస్ టాప్, ఆట్ తూట్ అన్నీ అయినా చివరికి ఎలాగోలాగా కొంచెం కలిసి వచ్చి అండ్ తర్వాత ఆమె బ్యాక్ టు బ్యాక్ విల్లు కొట్టినా కూడా బిగ్ బాస్ ఇలాగా అన్ఫేర్ చేస్తే తప్పు కదా అది. సో అది రియల్లీ బ్యాడ్ న్యూస్ ఫర్ సంజన గారు. పాపం అంత కష్టపడి 2 ఆటలు గెలిచి ఆమె ఓటపిలు తెచ్చుకోలేకపోయారు. ఎందుకంటే ఆ పెయిడ్ ఆడియన్స్ వల్ల. సో ఇట్స్ రియల్లీ బ్యాడ్ న్యూస్ ఫర్ సంజన గారు. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఫర్ తనూజ ఎందుకు ఆయన చెప్తున్నానంటే, ఇక్కడ మాట్లాడితే కొంతమంది సెన్స్ లేకుండా తనూజమే పడిపోతున్నారు. తనూజ అసలు తనూజకి ఆ వచ్చే పెయిడ్ ఆడియన్స్కి ఏమైనా సంబంధం ఉందా? తనూజ ఫోన్ చేసి చెప్తుందా, బిగ్ బాస్ నా ఫ్యాన్స్ని పంపండి, ఎరుపు ప్లాకార్డ్ తెప్పండి అని చెప్తుందా? ఇక్కడ బిగ్ బాస్ ఏం చేస్తున్నారు అంటే మీకు అర్థం కావట్లే. తనూజని వాంటెడ్గా నెగిటివ్ చేయడానికి ఇది చేసి ఒక ప్రక్రియ. ఆ నెగిటివ్ ప్రోమో కట్లు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఆమెకు ఒక ఓట్ అపీల్ వచ్చింది. ఆ ఓట్ అపీల్లో కూడా వచ్చిన ఆడియన్స్ తాలూకా క్వశ్చన్లు ముందే ఒక్కొక్కరికి 5 క్వశ్చన్లు రాయమన్నారంట. వీళ్ళందరూ మంచి క్వశ్చన్లు రాస్తే ఇంతకుముందు ఇమాన్యుల్ లాగా అవి పిక్ చేసి చెప్తారు ఇవే అడగండి అని. కానీ నేను కావాలని రొట్ట క్వశ్చన్లు అడిగించాడు. సో పెద్ద వర్త కాదు తనూజకి. అది అయిపోయింది. ఓట్ అపీల్ అయిపోయిన అమ్మాయిని మళ్ళీ ఓట్ అపీల్ కింద సెలెక్ట్ చేసుకుంటే జనరల్ ఆడియన్స్కి ఎంత కోపం వస్తుంది. ఈమె మీద ఫేవరెటిజం చూపిస్తున్నారు, ఈమెనే గెలిపించినట్టు చూపిస్తున్నారు, ఈమెకు 2 సార్లు ఓట్ అపీల్ వచ్చింది, ఎందుకంత స్పెషల్ ప్రివిలేజ్, ఇది ఈమె ముద్దు బిడ్డ, ఆ బిడ్డ ఈ బిడ్డ అని చెప్పి ఈరోజు కూడా రొట్ట క్వశ్చన్లు అడుగుతారు. సో దానివల్ల ఆమెకు ఒరిగేది ఏమీ లేదు, గేమ్కి ఇంప్రూవ్ అయ్యేది ఏమీ లేదు. జనాల ముందు ఈమె రికమెండేషన్ క్యాండిడేట్, బిగ్ బాస్ మేనేజ్మెంట్ కావాలని చేశారు, ఆ ఛానల్ కావాలని చేశారు అని చెప్పి ఇది 100% నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒడు తనూజనే తిట్టుకుంటారు, కానీ ఇక్కడ తనూజ మిస్టేక్ ఏం లేదు. చేస్తుంది ఇది ఒక బిగ్ బాస్ స్క్రీన్ ప్లే, ఒక కండింగ్ స్క్రీన్ ప్లే టు ప్రొజెక్ట్ తనూజ ఇన్ ఎ బ్యాడ్ లైట్, సో దట్ ఆమెకి ఓట్లు తగ్గుతాయి దీనివల్ల. ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది? లీడ్లో ఉన్న ఇమాన్యుల్కి కానీ కళ్యాణ్ పడాలకు కానీ మెయిన్ హెల్ప్ అవుతుంది. కంపారిజన్ ఇమాన్యుల్ కూడా పక్కన పెట్టరు, కళ్యాణ్ తనూజ చూస్తారు. అరే మా కళ్యాణ్ అసలు 2 బ్యాక్ టు బ్యాక్ అంటే 2 కెప్టెన్లు అయ్యాడు, లాస్ట్ టైం కెప్టెన్ అయ్యాడు, టికెట్ టు ఫినాలే కొట్టాడు, అయినా కూడా ఆడియన్స్తో మినిమం ఇంటరాక్షన్ కూడా లేదు. కామన్ అన్న కావాలని మూల పెట్టేశారు, సాప్ మీద కూర్చోబెట్టారు. కానీ తనూజను మాత్రం కావాలని చెప్పి పలకీలో లేపుతున్నారు, బ్యాక్ టు బ్యాక్ ఓట్ అపీల్ ఇచ్చారు, పేడి ఆడియన్స్తో క్వశ్చన్లు అడిగించారు, లేపుతున్నారు అని చెప్పి ఇది కంప్లీట్గా నెగిటివ్ అవుతుంది తనూజకి. ఏ యాంగిల్లో కూడా పాజిటివ్ న్యూస్ కాదు, గుడ్ న్యూస్ కాదు. గుడ్ న్యూస్ అనుకుంటే మీ అంత గొర్రెలు ఎవరు లేరు. సో ఇందులో తనూజ చేసిన తప్పేం లేదు. మేకర్స్ వేస్తున్న అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇది, ఒక రొట్ట స్క్రీన్ ప్లే ఇది, ఒక రివర్స్ స్ట్రాటజీ అంటారు. నేనేమంటాను అంటే, మీకు తల్లి బిడ్డ న్యాయం తనూజకి ఇచ్చారు, అది కూడా రొట్ట క్వశ్చన్లు అడిగించారు. అది క్వశ్చన్లు కూడా అడిగించేది మీ చేతుల్లోనే ఉంటుంది, అయినా మీరు రొట్ట క్వశ్చన్లు కావాలని అడిగించారు ఇంప్రూవ్ అవ్వకూడదని చెప్పి. సో నెక్స్ట్
పోనీ కళ్యాణ్కి ఇచ్చేస్తే బ్యాలెన్స్ అయిపోయింది. అలా కూడా చేయట్లేదు. పోనీ కళ్యాణ్కి ఇవ్వకుండా పోనీ సంజన గారికి ఇచ్చినా బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ మీరు సంజనాకి బొక్క పెట్టేసి తనూజకి బొక్క పెట్టేసి మీరు కళ్యాణ్ ఇండైరెక్ట్గా లేపుతున్నారేమో నాకు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ మీద నాకు ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ లేదు, ఎవరు గెలిచినా ఒకటే. కానీ ఈ స్క్రీన్ ప్లే చాలా మతలపుగా ఉంది. నాకైతే బిగ్ బాస్ కావాలని తనూజని బ్యాడ్ చేయడానికే ఈ కాన్సెప్ట్ తెచ్చి ఆ పెయిడ్ ఆడియన్స్కి వెళ్ళి తెచ్చి కావాలని తనూజని సెలెక్ట్ చేసి మళ్ళీ రొట్ట క్వశ్చన్లు వేసి పంపించేసరికి ఆడియన్స్కి బీపీ వస్తుంది. ఆడియన్స్కి ఇంత పేషెన్స్ ఉండదు. ఇదంతా చేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్, బిగ్ బాస్ లేకపోతే ఇంటర్నల్ టీం అనుకోరు. తనూజ మీద వెళ్తుంది. మెయిన్ ఫ్రేమ్ తనూజ కనబడుతుంది. తనూజ మీద నెగిటివ్ వెళ్తుంది. తనూజకు ఓటు వేయకుండా వేరే వాళ్ళకి ఓటేసుకుంటారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, మీకు నచ్చిన కంటెస్టెంట్లో అలా ఆట చూసి ఓటేయండి. ఈ కన్నింగ్ స్క్రీన్ ప్లేని చూసి ఓటేయొద్దు. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ తనూజ, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ సంజన, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ న్యూస్ ఫర్ తనూజ, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇంకా కళ్యాణ్ ఆర్ డిమోన్. వాళ్ళకి నాకు అందరూ ఒకటే, కానీ ఇలాంటి వరస్ట్ స్క్రీన్ ప్లేలు చేయకూడదు. సో నాకు అది బలంగా చెప్పాలనిపించింది, చెప్తున్నా. ఎంతమందికి నాలా అనిపిస్తుందో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడు లైక్ చేయండి, ఇప్పుడు కామెంట్ చేయండి, ఇప్పుడు హైప్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.